మసాలా అంతా కూడా దొండకాయ లోపలికి పట్టడం కోసం అలా చీలికలు కోసి పక్కన పెట్టుకుంటాం. ఒక నాన్ స్టిక్ పాత్రలో వేరుశెనగ పప్పులు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కాస్త లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, దొండకాయ గ్రేవీ కర్రీకి మసాలా వేపించుకుంటున్నాం. ఇక్కడ దోరగా వేడెక్కిన తర్వాత వీటన్నిటిని ప్లేట్ లో వేసేసి కొద్దిగా దోరగా చల్లారనివ్వాలి. గ్రేవీ కర్రీకి ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో అల్లం పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు ఇవన్నీ మేగడలో వేగనివ్వాలి. దొండకాయలు ఇందులో వేసేసి మూత పెట్టేసి ఆ తాలింపులో మగ్గనిస్తాం. మేగడలో కొద్దిగా దొండకాయలు మగ్గాక అందులో టమోటా ముక్కలు, కొంచెం నీళ్లు వేసేసి ఆ పచ్చిపోవటానికి దొండకాయ ముక్కల్ని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. దొండకాయ గ్రేవీ కర్రీకి మసాలా మనం మిక్సీ జార్లో వేసేసి అందులో కొద్దిగా కొబ్బరి తురుము వేసేసి కొద్దిగా పెరుగు వేసేసి కొబ్బరితో మసాలా సిద్ధం చేసి పెట్టుకుంటాం. అలా దొండకాయ ముక్క ఉడికిన తర్వాత అందులోకి కొబ్బరి, పెరుగు వేసిన మసాలా మిక్సీ జార్లో తీసుకొచ్చి దొండకాయ కూరలో పోసేస్తాం. కొత్తిమీర వేసేస్తాం.